ప్రజలు ఆస్తులు దోచుకున్న వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని టీడీపీ పట్టణ అధ్యక్షులు వట్టికుంట శంకర్ నారాయణ అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1952 భారతదేశంలో మొదలైన స్వాతంత్ర ఎన్నికల ప్రక్రియలో నాడు 40,000 పైచిలకు ఓట్లు ఎన్టీఆర్కు వచ్చాయని, అటు తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు వచ్చిందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి తన అధికారిక లెటర్ ప్యాడ్లను వినియోగించకుండా కూటమి గెలుపుపై అక్కసుతో తన రాజీనామా లేఖను ఒక తెల్ల కాగితంపై ఇవ్వటం బాధాకరమన్నారు. భూమన అభినయ్ రెడ్డికి ఆరణి శ్రీనివాసులకు వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా రాకపోవటం వారికున్న ప్రజాదరణకు నిస్సగ్గుగా తేలేలా చేసిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో తిరుపతి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, మధుసూదన్, కోలా ప్రకాష్, దాము ఆచారి, సాయి తదితరులు పాల్గొన్నారు. 83 తర్వాత 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈరోజు 24లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా 62,000 పైచులుక ఓట్లతో చరిత్ర అంటే భారతదేశంలోనే అతి తక్కువ సమయంలో పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ అభ్యర్థి గెలుపు కోసం పార్టీలు ఏ విధంగా శ్రమించినాయో, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, తిరుపతి నగరంలోని ప్రతి ఒక్క ఓటర్లు, ముఖ్యంగా మహిళలందరూ కూడా ఏ విధంగా ఓటు పాల్గొనడం జరిగింది. ఈ యొక్క విజయాన్ని తిరుపతికి మేము అంకితం చేస్తున్నాం. ఎందుకంటే రేపు ఇంతటి మెజారిటీ సాధించినప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యం కాబట్టి అటు కేంద్రంలో నుంచి కూడా నిధులు, రాష్ట్రం నుంచి కూడా నిధులు కూడా మనము బ్రహ్మాండంగా రాబట్టుకొని తిరుపతికి ఏదైతే 5 సంవత్సరాల్లో తండ్రి కొడుకులు తిరుపతి అన్ని రకాలుగా నాశనం చేసి వాళ్ళ యొక్క ప్రతిష్ట, వాళ్ళ యొక్క భూములు, వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క చెంచాల యొక్క ఆస్తులు పెంచుకొని తిరుపతి ప్రజానికానికి అన్ని రకాలుగా ఇబ్బంది చేశారు. ఆ ఇబ్బందిని అధిగమించి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి 62,000 పై చిలుక ఓట్లు మెజారిటీని ఇచ్చారంటే ప్రజల్లో ఎంత కోపం, ఎంత కసి, ఎంత బాధ, ఎంత కుంగిపోయినారో ఈ 5 ఏళ్లలో తిరుపతి ప్రజలు ఈ దేశానికి, ఈ తెలుగుదేశానికి తెలియపరచడం జరిగింది. అందులో భాగంగా ఇంత మెజారిటీ రావడం